భూమిపై 20 లక్షల సంవత్సరాలు ఆగకుండా వానలు పడిన ప్రాంతం కూడా ఉందన్నమాట. వాన వాన 20 లక్షల సంవత్సరాలు ఆగకుండా వానపై పడ్డదన్నమాట. మరి ఆ వాన ఎక్కడ పడింది మనం తెలుసుకోవాలన్నమాట. అలాగే 20 లక్షల ఏళ్ళుగా వాన లేని ప్రాంతం కూడా ఉందన్నమాట. ఒకప్పుడు 20 లక్షల ఏళ్ళు వాన పడితే అసలు గత 20 లక్షల ఏళ్ళుగా ఒక్క వాన కూడా పడిన ప్రాంతం కూడా ఉంటుంది. అంటార్కిటికాలోని మెక్మర్డో డ్రై వ్యాలీగా పిలిచే చోట దాదాపు 20 లక్షల ఏళ్ళుగా వాన మంచు వంటిది కురవలేదు. శాస్త్రవేత్తలు కూడా ఈ విషయాన్ని నిర్ధారించారు. అతి తక్కువ హ్యూమిడిటీ, డ్రై వ్యాలీ చుట్టూ ఉన్న పెద్ద కొండలు, గాలులు వీచే దిశ వంటివి కారణంగా ఇక ఈ 20 లక్షల సంవత్సరాలుగా అక్కడ వానలు లేవన్నమాట. భూమిపైన పరిశోధనగా 1970 దశకంలో కొందరు శాస్త్రవేత్తలు భూ ఉపరితలం సంబంధించి పరిశోధన చేస్తుండగా పురాతన రాళ్లలో అసాధారణమైన బూడిద రంగు పొరలను గమనించారు. అవి సిలికా మట్టితో ఏర్పడ్డాయని, ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల ఉన్నాయని గుర్తించారు. కార్బన్ డేట్లు పరీక్షలు చేసి సుమారు 23 కోట్ల కింద ఆ పొరలు ఏర్పడినట్లు తేల్చారు. అవి ఇసుక మట్టి తీవ్రస్థాయిలో పీడనానికి గురి ఏర్పడిందని నిర్ధారించారు. ఈ పొరల మందము అవి మూసిన సమయానికి అంచనా వేసి సుమారు 20 లక్షల ఏళ్ళపై నిరంతర వాన కురవడంతో అలా ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారన్నమాట. అంటే 23 కోట్ల సంవత్సరాల పొరలు ఏర్పడ్డాయన్నమాట. అవి ఇసుక మట్టి తీవ్రస్థాయిలో పీడనానికి గురైనట్లు నిజమన్నమాట. ఆ పొరల మందము ముగిసిన సమయాన్ని అంచనా వేసి సుమారు 20 లక్షల వేళ్ల పాటు నిరంతర వాన కురవడంతో అవి ఏర్పడినట్టు గుర్తించారన్నమాట. 23 కోట్ల కింద భూమి మీద ఖండాలను ఒకే చోట కలిసి పెద్ద ఖండంగా పాంజియాగా ఉండేది. అప్పటిదాకా వానలు తక్కువగా ఉండి వేడి వాతావరణం కొనసాగింది. ఆ సమయంలో గ్రాసాకలా ఢీకోవడం, భూమి పరలిపోయిన టెక్టానిక్ ప్లేట్ కదలిక, తీవ్రమైన అతి భారీ స్థాయిలో అగ్నిపర్వతాల విస్ఫోటనాలు జరిగాయి. వాతావరణంలో చేరిన పొగ, దుమ్ము, ధూళి ఒక్కసారిగా గ్లోబల్ వార్మింగ్ ఏర్పడింది. సముద్రాల్లో నీరు వేడెక్కి గాలిలో ఆవిరి శాతం బాగా పెరిగింది. ఆ గాలులు పాంజాబ్ వైపు వేయడము, చల్లగా వాన కురవడం మొదలైంది. ఇలాగా 20 లక్షల ఏళ్ల పాటు వాన కురిసిందన్నమాట. ఈ పరిస్థితి తర్వాత పరిణామాలను ఈ కార్నియన్ ఫ్లూయెన్స్ ఈవెంట్గా పిలుస్తుందన్నమాట. కార్నియన్ ఫ్లూయెన్స్ ఈవెంట్ మొదట్లో జీవరాశి నాశనానికి కూడా దారితీసింది. ఉష్ణోగ్రత, విషవాయువులు పెరగడంతో మొక్కలు, చెట్లు, జంతువులు సమస్యగా మారింది. అగ్నిపర్వతం వెల్లివేడి విషవాయువులు, దుమ్ము, మేఘాలు కలిసి ఆమ్ల వర్షాలు కురిశాయి. అటు సముద్రాలు నీరు వేటప్పుడు ఆమ్లత పెరగడం, ఆక్సిజన్ తగ్గడంతో చలచాలు తగ్గిపోయాయి. మొత్తంగా దాదాపు 80% పైగా జీవరాశి అంతరించినట్లు అంచనమాట. అయితే కార్నియన్ ఈవెంట్ చివరి దశ వచ్చే నాటికి ఖండాలు విడిపోవడం మొదలై అగ్నిపర్వత విస్ఫోటనం తగ్గిపోయాయి. ఈ విధంగా 20 సంవత్సరాల పాటు వర్షాలు కురిస్తే, ఒక 20 లక్షల సంవత్సరాల పాటు వర్షాలు కురిస్తే కొన్ని ప్రాంతాల్లో 20 లక్షల ఏళ్ళుగా వానలే కురలేదన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్లో వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.